అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ అండి. ఈ ఇంట్లోనే ఈ విధంగా చేశారంటే ఎప్పుడు బయట అసలు తినరు. ఇది బటర్ నాను, తందూరి రోటీ, అలాగే బగారా రైస్ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. క్రీమీగా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. అచ్చం బయట రెస్టారెంట్లో విధంగానే చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకొని మంచి కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసానండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. మొత్తం లెమన్ అయినా పిండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకోండి. ఈ చికెన్కి సరిపోయేంత మాత్రమే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఇలా గట్టి పెరుగు వేసుకోవాలండి. నీళ్ళలాగా ఉన్నది వేసుకోవద్దు. ఒక 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. దానికే వేసుకోవాలండి. అలాగైతే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది, చక్కగా వస్తుంది. ఈ చికెన్కి సరిపోయేంతనే కారం, ఉప్పు, ఈ మసాలాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేయాలి. అలాగైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఇది మసాలా చేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా మనము కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, కొత్తిమీర కాడలు వేసుకోండి, సరిపోతుంది. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం చూసుకొని వేసుకోవాలండి. అలాగే వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ సాజీరా వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను లవంగాలు వేస్తున్నాను. కొద్దిగా అంతా పట్టా వేసుకోవాలండి. దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ మసాలాలు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఒక 4 ఇలాచీ వేస్తున్నానండి. ఇవి 4 వేస్తున్నానండి. రెడ్ కాశ్మీరీ చిల్లీ. ఇవి వేయటం వల్ల మంచి కలర్ వస్తాయి. లేదా మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. తర్వాత ఇవి మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటుండాలండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంత అల్లం వేస్తున్నానండి. పొట్టు తీసి మంచి కడిగి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక 10 వరకు కాజు వేస్తున్నాను. ఈ కాజు వేసుకుంటే మంచి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటోలు అండి మంచిగా ఇలా కట్ చేసి వేసాను. టమాటోలు, ఉల్లిపాయలు సమానంగా తీసుకోండి. అలాగైతే గ్రేవీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మగ్గించుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గాలి, అలాగే ఫ్రై కూడా అవ్వాలండి. అలాగైతే రుచి చాలా బాగుంటుంది గ్రేవీ. ఈ విధంగా అయితే సరిపోతుందండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి, మగ్గినాయి. పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగైతే మిక్సీ జార్లు పాడవవు. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి. దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండవండి. ఇలా చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. కచ్చపచ్చగా ఉండకుండా చూసుకోండి. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా బటరు, నూనె ఎక్కువనే పడుతుందండి, కానీ రుచి చాలా బాగుంటుంది. బటర్ వేసుకొని మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను 2 సార్లు ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో ఈ ప్యాన్లో మొత్తం నాకు పట్టట్లేదు. ఇలా ఒకసారి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగైతే చికెన్ చక్కగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. ఇలా ఫస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుందండి. తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మూత పెట్టి ఫ్రై చేస్తే సరిగా ఫ్రై అవ్వదండి. స్టార్టింగ్ చికెన్ వేసినప్పుడు మూత పెట్టాలి. అలాగైతే తొందరగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కొద్దిసేపటికి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవాలి. పైనేమో ఫ్రై చేసినట్టుగా క్రిస్పీగా ఉండాలి, లోపల చక్కగా ఉడకాలి చికెను. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. ఇలా నేను 2 సార్లు వేసానండి. 2 సార్లు ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి. అది ఇప్పుడు ఒకటి పెద్దది మందపాటి కడాయి పెట్టుకొని పొయ్యి పైన ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ బటర్ వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 2 వేసుకోండి.
ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసేసుకోవటమే డైరెక్టు. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, కారం పొడి. మనము దేనికి దానికే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చండి. ఇందులో ఉప్పు తక్కువనే వేసుకోవాలి, అలాగైతేనే రుచిగా ఉంటుంది. ఒక 1 టీ స్పూన్ వరకు మళ్ళీ చికెన్ మసాలా వేసానండి. వేసి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. ఆ బటర్లో ఈ మసాలా ఫ్రై అవ్వటం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది చక్కగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మిగడు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నేను మిక్సీ జార్ కడిగే వేసానండి, కొద్దిగానే వేసుకోండి నీళ్ళు, అంత ఎక్కువ పట్టవు దీంట్లో. వేసుకున్న తర్వాత ఇలాంతా మంచిగా కలుపుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది ఎక్కువ వేసి ఉడికించని అవసరం లేదు. ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా పైన నూనె తేలితే సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా దీంట్లో కసూరి మేతి, అలాగే పైన కొద్దిగా గార్నిష్ కోసం మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసి ఇలా సర్వ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. రెస్టారెంట్ కంటే చాలా రుచిగా ఉంటుంది. ఇదైతే మంచి స్మెల్, చాలా బాగుందండి టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఇంట్లోనే చేశారంటే ఎప్పుడు బయట తినరండి, అంత రుచిగా ఉంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.